ఇప్పుడు ఒక పర్సన్ హెల్తీగా ఉన్నాడని దేని బేసిస్ చేసుకొని చెప్తామంటే ఈ 5 కియో బయో మార్కర్స్ని యూజ్ చేసి చెప్తాం. ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తూ ఉంటాం కదా, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి. ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో మీరు ఈ 5 కియో మార్కర్స్ ఉండాలని చెప్తే వాళ్ళు మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో ఈ 5 కీ బయో మార్కర్స్ని ఇంక్లూడ్ చేస్తారు. ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ లెస్ దెన్ 3 ఉండాలి. హెచ్డిఎల్ టు టోటల్ కొలెస్ట్రాల్ రేషియో గ్రేటర్ దెన్ 24% ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ టు హెచ్డిఎల్ రేషియో లెస్ దెన్ 2 ఉండాలి. బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఫర్ మెన్ అయితే లెస్ దెన్ 18% ఉండాలి. అదే ఫర్ ఉమెన్ అయితే లెస్ దెన్ 25% ఉండాలి. విటమిన్ డి లెవెల్స్ అన్నా కానీ 25 ఓహెచ్డి లెవెల్స్ అన్నా కానీ ఒకటే. ఈ లెవెల్స్ 50 నుంచి 65 వరకు ఏ నెంబర్ ఉన్నా కానీ అది ఐడియల్ లెవెలే, అది మంచి నెంబరే, హెల్తీ ఇండివిజువల్గానే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన పర్సంటేజ్, రేషియోస్, లెవెల్స్ అన్నీ మంచి లెవెల్స్, మంచి రేషియోస్, మంచి పర్సంటేజెస్ అనమాట. న్యూట్రిషన్ యొక్క డెఫినేషన్ మల్టిపుల్ టైప్స్లో ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా డెఫినేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇది వన్ టైప్ ఆఫ్ డెఫినేషన్. న్యూట్రియంట్స్ యొక్క మీనింగ్ ఇది. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్లో 4 క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రామ్ ప్రోటీన్లో 4 క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రామ్ ఫ్యాట్లో 9 క్యాలరీస్ ఉంటాయి. 1 ml ఆల్కహాల్లో 7 క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పర్సన్ 1 గ్రామ్ ఫ్యాట్ని తీసుకున్నాడు అనుకోండి, 9 క్యాలరీస్ని కన్జ్యూమ్ చేసినట్టు, 9 క్యాలరీస్ని తిన్నట్టు. మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్. ఓన్లీ మైక్రోన్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి, క్యాలరీస్ని కన్జ్యూమ్ చేసినట్టు కాదు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ కన్జ్యూమ్ చేసినట్టు కాదు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో మ్యాక్సిమం వెజిటేబుల్స్లో ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ద బెస్ట్ వాటర్ ఏమిటంటే స్ట్రక్చర్డ్ వాటర్. కాపర్ ప్లేట్ని కొంచెం సేపు వాటర్లో ఇమ్మర్జ్ చేసి ఉంచితే స్ట్రక్చర్డ్ వాటర్ అయిపోతుంది. దీని గురించి నెట్లో సెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఫైబర్, ప్రోబయోటిక్స్, స్పెషల్ కాంపౌండ్స్. కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఈ స్పెషల్ కాంపౌండ్స్ యూస్ఫుల్గా ఉంటాయి. ప్రోబయోటిక్స్ ఇమ్యూనిటీ బాగా లేని వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఫుడ్ని బాగా తీసేసుకున్నారనుకోండి, అంటే మ్యాక్రోన్యూట్రియంట్ రిచ్ ఫుడ్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ బాగా తీసేసుకొని అస్సలు ఎనర్జీని స్పెండ్ చేయట్లేదు అనుకోండి, వెయిట్ గెయిన్ అవుతారు. దీనికి రివర్స్ ఏంటంటే వెయిట్ లాస్. ద బెస్ట్ డైట్ ఏంటంటే సాత్విక్ డైట్. ఇప్పుడు ఒక పర్సన్ సాత్విక్ డైట్ని ఫాలో అవుతున్నాడంటే లైట్గా తామసిక్ డైట్ని కూడా తీసుకుంటాడు, రాజసిక్ డైట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది సాత్విక్ డైట్లో. రాజసిక్ డైట్ని తీసుకుంటున్నాడంటే తామసిక్ డైట్ని కూడా లైట్గా ఇంక్లూడ్ చేస్తాడు. తామసిక్ డైట్ని తీసుకుంటున్నాడంటే సాత్విక్ డైట్ని, రాజసిక్ డైట్ని ఇంక్లూడ్ చేసినట్టు కాదు. ఇప్పుడు మీరు సాత్విక్ డైట్ని ఫాలో అయ్యారనుకోండి, మీకు ఈ ఫీల్ వస్తుంది. రాజసిక్ డైట్ని ఫాలో అయితే ఈ ఫీల్ వస్తుంది. తామసిక్ డైట్ని ఫాలో అయితే ఈ ఫీల్ వస్తుంది.
ఈ ఫుడ్ ఐటమ్స్ ప్రీమియం ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ ఆయిల్స్, ఫ్యాట్, ఫ్రూట్స్, పల్సెస్, సిరల్స్ అండ్ మిల్లెట్స్ ప్రీమియం ఇంగ్రీడియంట్స్. వాటర్ మినిమం 2 లీటర్స్ తీసుకోవాలి, మ్యాక్సిమం 4 లీటర్స్. అయినా కానీ యూరిన్ కలర్ పేల్ ఎల్లో కలర్లో ఉంటే, ట్రాన్స్పరెంట్ కలర్లో లేదా వైట్ కలర్లో రాకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాటర్ కన్సంప్షన్ని ఇంక్రీజ్ చేయండి. ఈ ఫుడ్ ఐటమ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇది బ్రేకప్ టైప్ లవ్, దీంతో జాగ్రత్త. 100% సస్టైనబుల్లీ సోర్స్డ్ కోకోవా అని మెన్షన్ చేస్తారు, కానీ ఇక్కడ పైన లేబుల్ పైన లేదు. కానీ మ్యాక్సిమం కోకోవా పర్సెంటేజ్ 35 మాత్రమే ఉంటుంది. అందుకని ఓన్లీ ప్రొడక్ట్ పైన మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ మీద ఫోకస్ చేయండి. ఫ్రూట్స్, బెర్రీస్ తీసుకున్నప్పుడు ఏ రిలాక్స్డ్ ఫీల్ వస్తుందో, కాఫీ ఫ్లేవర్డ్ కోకోవా తీసుకున్నప్పుడు కూడా అదే రిలాక్స్డ్ ఫీల్ వస్తుంది. కాఫీ అండ్ కకావో రెండు ఫ్రూట్స్ లాగానే కన్సిడర్ చేస్తారు, రెండు ఫ్రూట్సే. నేను ఎన్ని చెప్పినా మీరు బెస్ట్ లైఫ్ స్టైల్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ని ఫాలో అయినా మీకు ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ సూట్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ వర్స్ట్ అయినప్పటికీ మీరు ఆ ఫుడ్ ఐటమ్స్, ఇంటాక్సికేటింగ్ ఐటమ్స్ని తీసుకునేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు మీరు మీకు సూట్ అయిన లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వండి. కానీ నేను మాత్రం నాకు ఏమి ఇచ్చినా, అంటే చాలా ఇష్టమైనవి ఉంటాయి కదా, ఎగ్జాంపుల్స్ ఏమిటంటే డైరెక్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోస్ట్ అంటే ఇష్టం, ఎక్కువ అమౌంట్ అంటే ఇష్టం, ఎక్స్ట్రీమ్లీ వర్స్ట్ క్యారెక్టర్ విత్ మల్టిపుల్ సర్జరీస్ ఎట్సెట్రా అని డార్క్ గే ఫేస్ తప్ప. చాలామంది యాక్టర్స్, అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళతో హీరోగా చాలా దొరకటం అంటే ఇష్టం. ఏమి ఇచ్చినా కానీ కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఇంటాక్సికేటింగ్ ఐటమ్స్, రిఫైన్డ్ ఆయిల్ ప్రిపేర్డ్ ఫుడ్ తినను. కానీ వేరే వాళ్ళని వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళని తినమంట. సూసైడ్ చేసుకుంటానికి కిన్నౌర్ పాయింట్ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళా. కానీ మా ఫాదర్ 3 years బ్యాక్ 25 lakhs కోసం రిఫైన్డ్ ఆయిల్ ప్రిపేర్డ్ ఫుడ్ అంటే బజ్జీ తినమంటే తినలా. అది ప్రీమియం ఇంగ్రీడియంట్స్తో చేస్తే తింటా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ చేంజ్ అయితే 1 crore ఇస్తా అన్నారు. 1 crore కాదు, క్రోర్స్లో అమౌంట్ పోయినా కానీ నా 5 lakhs కేసు ఇంకా సాల్వ్ అవ్వాలా. ఎవిడెన్సెస్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఉన్నాయి. ఇప్పుడు ఫేక్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ తీసుకొని ఇది రియల్ అని చెప్తే ఏం చేయలేం. అందుకే వెరిఫై చేసుకోండి. ఆల్కహాల్కి హెల్దీ రీప్లేస్మెంట్ ఏమిటంటే కంబూజా. అది మల్టిపుల్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంటుంది. స్మోకింగ్కి ఆల్టర్నేటివ్ ఏమిటంటే ఆర్గానిక్ సిగరెట్స్ కూడా ఉంటాయి. కంప్లీట్గా మానేయాలంటే డిఐ అడిక్షన్ సెంటర్స్ చాలా ఉన్నాయి కదా. మిల్క్ ప్రొడక్ట్స్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే హెల్దీ ఆల్టర్నేటివ్ ఆర్గానిక్ ఫీల్డ్స్లో కొన్ని యానిమల్స్ ఉంటాయి, అవి ఆర్గానిక్ ప్రొడ్యూస్ని ఇస్తూ ఉంటాయి. ఆ దేశీ లోకల్ యానిమల్స్ని ఇచ్చే ప్రొడ్యూస్ని కన్జ్యూమ్ చేస్తే బెటర్. అది హెల్దీ ఆల్టర్నేటివ్. అన్ని టేస్టీ ఫుడ్ ఐటమ్స్కి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. డబ్బులు లేకపోతే ఏం చేయలేం. స్ట్రీట్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది కదా, అది తింటే హెల్దీ ఆల్టర్నేటివ్స్ దొరకవు. నాకు చాలా ఇష్టమైన వాళ్ళనే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫుడ్ పంపించమంట. కొంతమంది తెడగాళ్ళు ఉంటారు. నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇప్పుడు నేను చేసిన ఈ వీడియోని ఇన్కాగ్నిటో మోడ్లో చూస్తుంటారు. వాళ్ళకి అంతా తెలిసిన తర్వాత కూడా ఎవరో ఏదో చెప్తే వస్తారు, డైరీ మిల్క్ తింటావా అంటారు. నేను ఇండియా మొత్తం తిరిగా, కొంచెం కూడా వదల్లా. నాకు 100% సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడా దొరకలా. అందుకని దానికోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఐఏఎస్ అయిన తర్వాత మల్టిపుల్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పెట్టించుకొని 100% సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫుడ్ స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు జడ్జ్ అయిన తర్వాత చాలా చేయాలి. న్యాచురల్ అనే టర్మ్ని యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, మ్యానిపులేట్ చేస్తుంటారు. హెల్త్ పర్స్పెక్టివ్లో న్యాచురల్ అంటే 100% సర్టిఫైడ్ ఆర్గానిక్ కంటే ఎక్కువ అవ్వచ్చు, లేదా 0% ఆర్గానిక్ని కూడా
న్యాచురల్ అనొచ్చు. ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఇండియా లెవెల్లో ఇవి ఫేమస్ అనమాట. జైవిక్ భారత్, ఇండియా ఆర్గానిక్, పీజీఎస్, ఇండియా ఆర్గానిక్. ఇంకా చాలా ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఇండియా లెవెల్లో. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవి ఆర్గానిక్ సర్టిఫికేషన్స్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్కి ఆర్గానిక్ సర్టిఫికేషన్ సింబల్ ఉంటే దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ 100% ప్రీమియం అని చెప్పలేము. ఎందుకంటే సోడా మిక్స్ అయిన ఇంగ్రీడియంట్స్కి కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ ఇస్తారు. సోడా అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి ఇందాక రీప్లేస్మెంట్ చెప్పా కదా, కంబూజా. ఈ కంబూజా డిఫరెంట్ మల్టిపుల్ ఫ్లేవర్స్లో ఉంటుందని కూడా చెప్పా కదా. ఎత్తుకి ఏమైనా పర్లేదు, ప్రస్తుతం డబ్బులు లేవు అనుకుంటే ఓన్లీ హెల్త్ పర్స్పెక్టివ్లో FSSAI లైసెన్స్డ్ ప్రీమియం ఇంగ్రీడియంట్స్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ చూస్ చేసుకోండి. FSSAI లైసెన్స్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. దానిలో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, లేబుల్ పైన ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లెస్ దాన్ 5% ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేయవసరంలా. అందుకనే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అదర్ ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేస్తే అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా కాషియస్గా చూడండి. అంటే ప్రొడక్ట్ లేబుల్ పైన నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్, కెమికల్ డెరివేటివ్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది, కానీ అదర్ ఇంగ్రీడియంట్స్లో ఇవన్నీ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా చూడండి. వీట్ అని మెన్షన్ చేస్తే మైదా అని అర్థం. రిఫైన్ వీట్ అని మెన్షన్ చేసినా కానీ మైదానే. హోల్ వీట్ అని మెన్షన్ చేస్తేనే మైదాతో పాటు బ్రాన్, జర్మ్ కూడా ఉంటుంది. హోల్ వీట్ని వెరీ రేర్గా యూజ్ చేయాలి. అమరాంత్, స్టీల్ కట్ ఓట్స్, క్వినోవా, మిల్లెట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయాలి. ఇవన్నీ ఇందాక నేను ప్రీమియం ఇంగ్రీడియంట్స్ చూపించేటప్పుడు మెన్షన్ చేశాను. కొంతమంది ఉంటారు, తిని చూసావా అంటారు, సర్టిఫైడ్ ఆర్గానిక్ బోర్డ్స్ పెడతారు, కానీ ఒక ప్రోడక్ట్కి కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉండదు. వాళ్ళతో జాగ్రత్త. పొరపాటున వాళ్ళు ఇది ఆర్గానికే అని చెప్పేటప్పుడు ఆ వాహనం చూసారనుకోండి, మళ్ళీ ఇరిటేషను ఎందుకు. అందుకని ఇమీడియట్గా అక్కడ నుండి వెళ్ళిపోండి. ఇప్పుడు ఒక గోల్ని అచీవ్ అవ్వాలంటే ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకొకటి సర్కమ్స్టాన్సెస్, సొసైటీ, ఫుడ్ దానికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు డెలివరీ పర్సన్స్, డ్రైవర్స్, షాప్ ఓనర్స్ లేదా షాప్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డే టు డే వర్క్స్, యాక్టివిటీస్ చాలా వాటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. చాలా పనులు చేస్తూ ఉంటారు. చాలా క్లయింట్స్, కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు పొరపాటు తెలుగు మర్చిపోయి గుర్తులకి ఏదన్నా ప్రోడక్ట్ మీకు ఇచ్చేసి తీసుకెళ్ళిపోమన్నారు అనుకోండి, అది మీరు వాడేసుకుంటే దాని తర్వాత మీరే కట్టాలి, యాజ్ పర్ సెక్షన్ 70 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం. అందుకని మీరు వాళ్ళు ఏదో ఇచ్చేసారు, తీసుకున్నారు, వాడేసుకున్నారు అనుకోండి, అలా చేయొద్దు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, కావాలని లోన్ శాంక్షన్ చేస్తారు ఇల్లీగల్ పీపుల్కి, ఇల్లీగల్ బిజినెస్ పీపుల్కి, ఇల్లీగల్ బిజినెస్ అన్ప్రొఫెషనల్స్కి లేదా ప్రొఫెషనల్స్కి. అలాంటప్పుడు డబ్బులు ఎవరు కడతారంటే ఎవరైతే శాంక్షన్ చేస్తారో బ్యాంక్ ఎంప్లాయీ కట్టాలి. పబ్లిక్ మనీని అలా వేస్ట్ చేయకూడదు కదా, అందుకని బ్యాంక్ ఎంప్లాయీ కడతారు. ఒకవేళ బ్యాంక్ ఎంప్లాయీ కట్టలేదు అనుకోండి, జైల్లోకి వెళ్తాడు. కొన్నిసార్లు డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా కట్టాలి, అది జడ్జెస్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని లేదా ఫుడ్ ఐటెంని ఇంటెన్షనల్గా ఇచ్చారనుకోండి, అప్పుడు కట్టవసరంలా. తెలిసి కావాలని ఇస్తే కట్టవసరంలా. ఈ కంపెనీస్లో దొరికే ప్రొడక్ట్స్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్.
ఈ కంపెనీలో అప్పడాలు దొరుకుతాయి. ఈ అప్పడాల్లో సోడియం బైకార్బోనేట్ ఉండదు. ఈ బ్రెడ్ ప్యూరెస్ట్ బ్రెడ్, ది బెస్ట్ బ్రెడ్ ఎవరు. మీ గోల్ బట్టి మీ సప్లిమెంట్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ సప్లిమెంట్స్ ఈ కంపెనీస్లో బాగుంటాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీస్లో బాగుంటాయి. టైం లేనప్పుడు సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది. 10 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు 5 మినిట్స్లో అయిపోతాయి అన్నమాట. ఈషా లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లేదా చాలా మెడిటేటింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో ఏదైనా మెడిటేషన్ కోర్స్ చేయండి, లేదా ఆన్లైన్లో ఏదైనా మెడిటేషన్ కోర్స్ చేయండి. నేర్చుకొని ఫ్రీగా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఏదో ఒకటి నేర్చుకొని దాని తర్వాత సెల్ఫ్గా మీరే ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి హెల్దీ రెస్టారెంట్స్ ఆఫ్ ఇండియా. ఆల్టర్నేటివ్ మెడిసిన్ రిలేటెడ్ హాస్పిటల్స్ ఇవి. జ్యుడిషియల్ ఇంటర్న్షిప్ కోసం జడ్జెస్కి కవర్ లెటర్ పంపించేటప్పుడు మినిమం ఇలా ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జెస్కి సివి పంపించేటప్పుడు ఇలా ఉండాలి. రైటింగ్ శాంపుల్ ఇలా ఉండాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇలా ఉండాలి. ఇది అందర్ రైటింగ్ శాంపుల్.